సో దేవుని వాక్యం యొక్క శక్తి దేవుని వాక్యం యొక్క శక్తి మరియు గొప్పతనము. సో దేవుడు ఏం చెప్పాడు? వాక్యం వినగానే సరిపోదు, వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తారో వాళ్ళు ధన్యులు అని అంటున్నాడు దేవుడు. నిజంగా వాక్యానుసారంగా నడిచినప్పుడే ధన్యులు. సో వాక్యానుసారంగా నడవడానికి మనకు కావాల్సింది దేవుడి యొక్క శక్తి కావాలి, ఆయన యొక్క యుక్తి కావాలి, ఆయన యొక్క బలము కావాలి. సో వాక్యానుసారంగా మనం తప్పకుండా నడవాలని కోరుకోవాలండి ఎప్పుడైనా కూడా. సో అదే మనకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది. సో విల్ కంటిన్యూ. సో ఏమంటున్నాడు దేవుడు? ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయములో 1వ వచనంలో, మీరు బ్రతికి అభివృద్ధి నొంది. చూసారా, వాక్యము బ్రతికిస్తుంది, అభివృద్ధి నొందుతుంది. యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకోవలెను. సో ఆయన మనకు ఏవైతే ఆజ్ఞలు ఇస్తున్నాడో వాటన్నిటిని అనుసరించి నడుచుకోవాలంటున్నాడు. వాక్యానుసారంగా నడవమంటున్నాడు, వాక్యానుసారంగా బ్రతకమంటున్నాడు. సో అప్పుడే మనం జీవితంలో అభివృద్ధి చెందుతాము. అప్పుడే జీవితంలో మనం బ్రతికి అభివృద్ధి చెంది విస్తరింప జరుగుతుందండి. ట్రిపుల్ ఆన్రే, మీరు మ్యూట్ లో ఉంటారు. ఓకే. స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరి నడుచుకునవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనొచ్చు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనుము. సో దేవుడు పరీక్షిస్తాడండి. మనం వాక్యం వినగానే, ఈవెన్ నా జీవితంలో కూడా అనేక సందర్భాలు జరిగాయి. ఈ రోజు నేను ఏదైతే వాక్యం చెప్తానో, ఏ అంశం గురించి అయితే మాట్లాడానో, దానికి సంబంధించిన పరీక్షలు నాకు అదే రోజు వచ్చేది. అంటే వాక్యం విన్న తర్వాత దేవుడు కొన్ని పరీక్షలు నాలో చేస్తాడు. ఆ వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నామా లేదా అనే పరీక్షలు మన జీవితంలో ఆలోచిస్తాడు. కాబట్టి సో ఆ పరీక్షలకు మనము తట్టుకోవాలి, అది అంగీకరించాలి. ఎందుకంటే ఆ పరీక్ష పాస్ అయితే మనకు మంచి ఆశీర్వాదం ఉంటుందండి. సో అందుకే వాక్యం ఏది విన్నా కూడా మనకు ఆ వాక్యానుసారంగా టెస్ట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నేను శత్రువును కూడా ప్రేమించమని ఒక వాక్యం చెప్పాను అనుకోండి, మీకు ఆ సందర్భం వస్తుంది, దేవుడే తీసుకొస్తాడు. శత్రువు కళ్ళ ముందర పెట్టి నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావా, అలా తీసుకొస్తాడు. సో అలా వచ్చినప్పుడు మనం దాంట్లో జయించగలగాలి. అప్పుడు జయించినప్పుడు మనకు ఆ యొక్క బలం, మనకు ఆశీర్వాదం అనేది మొదలవుతుంటా ఉంటది. సో అందుకే ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము. మన హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి దేవుడు మనకు కొన్ని పరీక్షణాలు చేస్తాడు. గైకొనాలి వాక్యాన్ని ఎప్పుడైనా కూడా. ఆయన ఆజ్ఞలు శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు. వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా లేదా అనేది మనల్ని టెస్ట్ చేస్తుంటా అంటాడండి. తప్పకుండా వస్తుందండి, కానీ రావాలి. వాక్యానుసారమైన శోధనలు మనకు రావాలి, వాక్యానుసారమైన పరీక్షలు మనకు రావాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు చూడండి, 40 days ఫాస్టింగ్ తర్వాత ఆయనకు శోధనలు వచ్చాయా లేదా? ఆయనకు వేదనలు, రోదనలు, పరీక్షలు వచ్చాయా లేదా? వచ్చాయి. ఆయన కూడా వాక్యానుసారంగా జయించాడా లేదా? ఆయనకు వచ్చిన శోధనలు కూడా వాక్యానుసారమైన శోధనలే. సో మనకు కూడా వాక్యానుసారమైన శోధనలు, వాక్యానుసారమైన పరీక్షలు వస్తాయి. యేసు ప్రభు వారు కూడా అలాగే వాక్యానుసారమైన పరీక్షలు వచ్చినప్పుడు ఆయన జయించాడు, ఓవర్కమ్ అయ్యాడు. సో మనం కూడా అలా ఓవర్కమ్ కావాలి. ఆహారము వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతురని నీకు తెలియజేయుటకు. చూసారా, ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన. అవునండి, నిజంగా నేను కూడా కొత్తలో నాకు ఇది డౌట్ ఉండే, ఏంటి మనిషి ఆహారంతో కదా బ్రతికేది, ఈ దేవుడి వాక్యం చదువుకుంటే మనకు ఏమి బ్రతుకొస్తుందని నేను కూడా ఫస్ట్ టైం చదువుకున్నప్పుడు నాకు కూడా డౌట్ వచ్చిండే. సో తర్వాత నాకు అర్థమైంది, ఎస్, ఈ వాక్యము వింటా అంటే, ఈ వాక్యము చదువుతా అంటే మన లోపల బ్రతుకు మారుతుంది, మన యొక్క జీవనం మారుతుంది, మన జీవన విధానం మారుతుంది. ఇప్పుడు మన కష్టము, కన్నీళ్లు, బాధలు, నష్టాలు, అవమానాలు, నిందలు వచ్చినాయి అనుకోండి, మనము ఆహారం తిన్నాం అనుకోండి, అవి తీరదు. వాక్యం విన్నప్పుడే అవన్నీ తీరుతుంటా ఉంటాయి. కష్టం ఉన్న వాళ్ళకు కష్టాలు తీరిపోతాయి, లేకపోతే మనసు బాధ అవుతుంది కొన్ని సందర్భాల్లో. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి ఓదారుస్తాడు, వాక్యం ద్వారా కంఫర్ట్ చేస్తాడు మనందరి మనసులను, మనందరి హృదయాలను వాక్యం ద్వారా నిమ్మలపరుస్తాడు, నెమ్మది, శాంతిని, సమాధానాన్ని దయచేస్తాడు. అట్లా కూడా బ్రతకొచ్చు. సో ఈ వాక్యము నిజంగా జీవం ఉంది ఈ వాక్యంలో, ఈ వాక్యంలో సత్యం ఉంది, ఈ వాక్యంలో బుద్ధి ఉంది. మాట్లాడే వాక్యం ఈ వాక్యము.
సో నేను కూడా చాలా సందర్భాల్లో అనుకునేవాడిని కొత్తలో, ఏంటి మంచి ఆహారం తింటేనే కదా, మంచి ప్రోటీన్స్ విటమిన్స్ తింటేనే కదా, ఆహారం తింటేనే కదా బ్రతికేది, ఈ వాక్యం చదివితే ఏం బ్రతుకుతాం అనుకునేది. కానీ తర్వాత అర్థమైంది, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, లేకపోతే లేమితనం వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు ఈ వాక్యమే మనల్ని బతికిస్తదని, ఈ వాక్యంలో నిలకడగా ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యానుసారంగా పరీక్షలను నెగ్గినప్పుడు మనము ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఈ వాక్యం ఉన్నప్పుడు మనం శోధనలో పడిపోకుండా, ఒకవేళ శోధనలో పడిపోయినా కూడా భయపడకుండా ఉండగలిగే శక్తి ఈ వాక్యం ఉంటుందండి. సో అందరికీ వస్తాయి, భూలోకంలో శోధనలు అందరికీ వస్తాయి, కానీ వాక్యంలో నిలకడ ఉన్నవాడు భయపడడు. అదే వాక్యం తెలియకపోతే భయం వేస్తుంది. సో ఓదార్పు వస్తుంది వాక్యం ఉంటే, వాక్యం తెలిస్తే. సో ఎన్నో మేలులు ఉన్నాయి, ఎన్నో మేలులు ఉన్నాయి. సో ఎవరు అవసరం లేదు, నిన్ను ఎవరు ఓదార్చిన అవసరం లేదు. నీకు బాధేస్తుందా, వాక్యం చదువుకో, ఆ వాక్యమే నిన్ను ఓదారుస్తుంది. నీ కన్నీళ్ళు వస్తున్నాయా, వాక్యము చదువుకో, ఆ వాక్యమే నీ కన్నీళ్లు తుడుస్తుంది. నీకు శ్రమలు వస్తున్నాయా, వాక్యము చదువుకో, ఆ శ్రమలే ఈ వాక్యమే శ్రమలను తుడిచివేస్తుంది. సో నువ్వు ఒంటరిగా ఉన్నావా, వాక్యం చదువుకో, ఆ వాక్యమే నీకు తోడుగా ఉంటుంది. చూసారా, గ్రేట్ మైటీ అనాయింటింగ్ బుక్, ది మైటీ గ్రేసియస్ బుక్. ఇది హెవెన్ నుంచి వచ్చిన బుక్, మన అందరికి కూడా పరలోకం నుంచి వచ్చిన జీవ ఆహారం, ఇది జీవ మన్నా, ఇది మనందరికీ కూడా. సో ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగ చేసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ మన్నాతో నిన్ను పోషించను. సో ఇది మనందరికీ కూడా మన్నా. మనం కూడా ఆకలి కలగాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యానుసారంగా బ్రతకాలన్న ఆకలి కలిగి ఉండాలి, దాహము కలిగి ఉండాలి. సో అది మాత్రం మర్చిపోకండి. సో ఆకలిగా మనము చదవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, ఏముంది మర్మాలు, ఏముంది ఇందులో బుక్ లో. సో అన్ని ఉన్నాయండి, సమస్తం ఉన్నాయి. సో మనం ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఏమి చూడాలి, ఎలా చూడాలి, ఏం ఆలోచించాలి, ఏం ఆలోచించద్దు, ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ప్రేమించద్దు, ఒక సేవకుడిగా ఎలా ఉండాలి, ఒక విశ్వాసిగా ఎలా ఉండాలి, ఒక తండ్రిగా ఎలా ఉండాలి, ఒక తల్లిగా ఎలా ఉండాలి, ఒక ఒక సొసైటీలో మంచి పర్సన్ లాగా ఎలాగా ఉండాలి, ఉద్యోగంలో ఎలా ఉండాలి, లేకపోతే కుటుంబంలో ఎలా ఉండాలి, మన బుద్ధి ఎలా ఉండాలి, మన మనస్సు ఎలా ఉండాలి, మన మనస్తత్వం ఎలా ఉండాలి, మన ఆలోచించే విధానం ఎలా ఉండాలి, మన తలంపులు ఎలా ఉండాలి, మన యొక్క చెవులు ఏవి వినాలి, కళ్ళు ఏవి చూడాలి. సో అన్ని రాశాడండి, సమస్తము ఉన్నాయి. మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మనిషి ఎన్ని సమస్యల గుండా వెళ్తాడో అన్ని సమస్యలకు పరిష్కారం అందులో ఉంది. ఎన్ని ప్రాబ్లమ్స్ గుండా వెళ్తాడో అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అందులో ఉంది. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ అందులో వెతుక్కోవచ్చు. కాబట్టి సో నెవర్ నెగ్లెక్ట్ రీడ్ యువర్ బైబిల్, నెవర్ నెగ్లెక్ట్ లిజన్ టు వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క వాక్యాన్ని వినడానికి, దేవుడి యొక్క వాక్యాన్ని చదవడానికి, వినడము చదవడం కాదు, దాని యొక్క ప్రకారం నడవడానికి కూడా ఎప్పుడు కూడా వెనక ముందాడద్దు. సో 2 తెస్సలోనికీయులకు రాసిన 1 తెస్సలోనికీయులకు రాసిన 2 అధ్యాయం 12 వచనం, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతివాడు ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఆ హేతు చేతనే మీరు దేవుని గూర్చిన వర్తమానము వాక్యము మా వలన అంగీకరించినప్పుడు. చూసారా, ఇది దేవుడి గూర్చిన వర్తమానము. సో సువార్త, ఇది దేవుడి గురించిన వర్తమానము వాక్యము. సో వాక్యం అంటే ఏంటి, దేవుడి గురించే ఉంటుంది, దేవుడి యొక్క గురించే, దేవుడి యొక్క ఏ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకుంటాడు, మరి ఆయన ఎలా ఆలోచిస్తాడు, ఇప్పుడు మనం ఎలా ఆలోచిస్తున్నాడో తెలుసు కదా. కానీ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు ఎలా ఆలోచిస్తాడు, దేవుడు ఎలా మాట్లాడతాడు, దేవుడు ఎలా తలంపులు లాగా ఉంటాయి, ఆయన యొక్క నీతి ఏంటిది, ఆయన పరిశుద్ధత ఏంటిది, ఆయన పవిత్రత ఏంటిది, ఆయన మంచితనం ఏంటిది, ఆయన దయగుణం ఏంటిది, ఆయన క్షమించే గుణం ఏంటిది, ఆయన గుణగణాలు ఏంటిది, ఆయన లక్షణాలు, ఆయన స్వభావాలు ఏంటిదో ఇవన్నీ కూడా నేను రుచి చూశాను. ఆయన కోపాన్ని రుచి చూశాను, ఆయన ఉగ్రతను రుచి చూశాను, ఆయన యొక్క మంచితనాన్ని, సహనాన్ని, ఓపికను రుచి చూశాను ఈ యొక్క బైబిల్ గ్రంథం చదివినప్పుడు. అందుకే మీరు దేవుని గురించిన వర్తమానము వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైనా యాక్సెప్ట్ చేయాలి వర్డ్ ఆఫ్ గాడ్ ని. మనుషుల వాక్యం అని ఎంచక, ఇది మనుషుల వాక్యం కాదు, ఇప్పుడు నేను బోధిస్తున్నాను, ఇది నా వాక్యము కాదు, మనుషుల వాక్యము కానే కాదు, అది నిజంగా ఉన్నట్టుగా దేవుని వాక్యం అని దాన్ని అంగీకరించి తిరిగి. సో దేవుడి వాక్యం ఇది.
సో పరలోకం నుంచి వచ్చిన వాక్యం ఇది, పరలోకం నుంచి దిగి వచ్చిన మన్నా. సో ఈ వాక్యము మన మనుషులు ఎవరు రాసింది కాదు. గుర్తుపెట్టుకొని మీరు ఎప్పుడు బైబిల్ చదివినా అది మనుషులు రాసిన వాక్యం కాదు, దేవుడే తన ఆత్మ చేత ప్రేరేపించి మనుషుల ద్వారా రాపించాడు. కాబట్టి ఈ వాక్యము మనుషులకు సంబంధించింది కాదు, ఇది దేవుడికి సంబంధించింది, కానీ మనుషులకు ఇచ్చేశాడు. ఇది భూలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. కానీ భూలోకంలో ఈ వాక్యాన్ని పెట్టాడు, విలువైన వాక్యాన్ని పెట్టాడు. పరలోకం నుంచి నీతో సహవాసం చేయడానికి ఈ వాక్యాన్ని ఇచ్చాడు. ఇంకోటి తెలుసా అండి, దేవుడు దేవదూతలకు వాక్యాన్ని బోధించే శక్తి ఇవ్వలేదు, ఓన్లీ మనుషులకే ఇచ్చాడు. దేవుడు దేవదూతలకు వాక్యాన్ని చదివే శక్తి ఇవ్వలేదు, మనకే ఇచ్చేశాడు. అంత గొప్ప ధన్యత మానవ జాతికే ఇచ్చాడండి. భూలోకంలో చూడండి, ఏ జంతువు బైబిల్ చదవలేదు, ఏ జంతువు బైబిల్ ని బోధించలేదు, ఏ జంతువు బైబిల్ ప్రకారంగా నడవలేదు. అలాగే పరలోకంలో కూడా ఏ దేవదూత కానీ, ఏ పవర్ కానీ, ఎంత పెద్ద దేవదూతలైనా కూడా సువార్త ప్రకటించే శక్తి వాటికి ఇవ్వలేదు, సువార్త చదివే శక్తిని, సువార్త వినే శక్తిని వాటికి ఇవ్వలేదు. దేవుడు ఒక మనిషికే సువార్తను ప్రకటించే శక్తిని ఇచ్చాడు. అందుకే ఈ వాక్యము దైవ వాక్యము, మానవ వాక్యము కాదు. ఈ రోజు నువ్వు వాక్యం వింటున్నావా, దేవుడి యొక్క వాక్యం వింటున్నావు, మనుషులు బోధించిన వాక్యము కాదు ఇది. దాన్ని అంగీకరించి తిరిగి గనక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యము విశ్వాసులైన మీరు కార్యసిద్ధి కలగజేయుచున్నది. ఆ వాక్యమే పనిచేస్తుందండి. చూసండి, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేస్తున్నది. సో వాక్యము పనిచేస్తుంటుంది ఎప్పుడు కూడా. వాక్యము వర్డ్ ఆఫ్ గాడ్ విల్ వర్క్ లైక్ ఎనీథింగ్ అండి. వర్డ్ ఆఫ్ గాడ్ పనిచేస్తుంది. నువ్వు అవిశ్వాసంలో ఉన్నావా, వాక్యం చదువుకో, విశ్వాసం పెరుగుతుంది. నువ్వు అపవిత్రంలోకి వెళ్తున్నావా, వాక్యం చదువుకో, పవిత్రతలోకి వెళ్తావు. నువ్వు ఫెయిల్యూర్ లో ఉన్నావా, వాక్యం చదువుకో, నీకు సక్సెస్ లోకి వెళ్తావు. సో నువ్వు రిజెక్షన్స్ లో ఉన్నావా, వాక్యం చదువుకో, సెలక్షన్స్ లోకి వెళ్తావు. అందుకే ఆ వాక్యమే, చూసారా, ఈ దైవ వాక్యమే విశ్వాసులైన మీలో, మనందరిలో కూడా కార్యసిద్ధి కలగజేస్తున్నది, మంచి కార్యాలు చేస్తున్నది. సో వాక్యము పని చేస్తుంటది, వాక్యం వెళ్ళుతుండగానే పని చేస్తుంటది. వాక్యం స్వస్థత, జీవాన్ని ఇస్తుంది, వాక్యాన్ని వెలుగునిస్తుంది, వాక్యాన్ని చీకటిని పారదోస్తుంది, వాక్యాన్ని అది ఒక పాపంలో నుంచి పైకి లాబడుతుంది, వ్యసనాల నుంచి విడుదల కలగ చేస్తుంది. వాక్యము మారు మనసుని కలగ చేస్తుంది. ఎంత క్రూర మూర్ఖుడైనా కూడా, ఎంత మొండివాడైనా, ఎంత దుర్మార్గులు, దుష్టులైనా కూడా వాక్యం విన్న తర్వాత వాళ్ళు రక్షించబడతారు. సో ఈ వాక్యము కార్యసిద్ధి కలుగ చేస్తుంది, పని చేసి పెడుతుంది, మారుస్తుంది, మనుషులను, హృదయాలను, తలంపులను మారుస్తుంది. అందుకే ఈ వాక్యము మనుషుల వాక్యం అని మీరు అనుకోవద్దు, ఇది దైవ వాక్యం అని అనుకోండి అంటున్నారు. దైవుడు ఇచ్చిన వాక్యం అని అంగీకరించండి, యాక్సెప్ట్ చేయమంటున్నాడు వాక్యాన్ని, విన్నట్టుగా కాకుండా. అందుకే మీరు కూడా ప్రేయర్ మీటింగ్ వచ్చే ముందు ఈరోజు, అయ్యా ప్రభు వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, ఈరోజు వాక్యం వింటుండగా నాకు శక్తినివ్వండి, వాక్యం వింటుండగా నాకు జాబ్ రావాలి, వాక్యం వింటుండగా నేను, నా కుటుంబము ప్రాస్పారిటీలో ఎదగాలి, నాకు శరీరంలో కూడా ఆరోగ్యము బాగుండాలి, వాక్యం వింటుండగా నాకు స్వస్థత, విడుదల రావాలి అని ఇలా ప్రార్థించుకొని రండి, ప్రిపేర్ అయ్యి రండి. ఈ రోజు నుంచి మీరు ఎప్పుడు వాక్యాన్ని వినడానికి వచ్చినా కూడా ఈ ప్రేయర్ మీటింగ్ జాయిన్ కావడానికి ముందు ఒక 1 minute ప్రేయర్ చేసుకొని ప్రిపేర్ అయ్యి రండి. సో ఇంకా ఎక్కువగా మీరు అద్భుతాలు చూస్తారు, ఇంకా ఎక్కువగా మీరు ఆ దేవుడి యొక్క వాక్యాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో అందుకే ఇంకొక ప్రేయర్ కూడా చేసుకోవాలి. ఈ దైవజనుడు ఏ ఆత్మతో వాక్యాన్ని బోధిస్తున్నాడో నాకు కూడా వినగలిగే శక్తిని దయచేయి ప్రభువా, నాకు అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయండి. ఆ డెప్త్, నేను చాలా డెప్త్గా వెళ్ళి బోధిస్తున్నాడు దేవుడు వాక్యాన్ని. సో చాలా మందికి ఆ డెప్త్ అర్థం కాదు. సో కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి సగం అర్థమవుతుంది. సో నాకు పూర్తిగా అర్థం కావాలి, జ్ఞానము ఇవ్వు ప్రభు, అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వు, ఆ డెప్త్ ని, ఆ జ్ఞానం ఇవ్వమని అడగండి, దేవుడు తప్పకుండా వస్తాడు. సో ప్రిపేర్ అయి రావాలి. ఎప్పుడైనా కూడా మీరు ఏదైనా సంఘానికి వెళ్ళినా కూడా ప్రిపేర్ అయిపోవాలి. ప్రిపేర్ అంటే ప్రేర్ చేసుకొని వెళ్ళాలి. సో చూద్దాము, దేవుడు కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 30వ వచనంలో, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. సో యెహోవా వాక్కు నిర్మలము, స్పష్టమైనది, శ్రేష్టమైనది, పవిత్రమైనది. ఒక తల్లి పాలు ఎలాగైతే ప్యూర్ గా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ యొక్క వాక్యము. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారందరికీ ఆయన ఎక్కడము, తనను నమ్ముకున్న వాళ్ళందరికీ ఆయన మొట్టమొదటి ఇచ్చే ఆస్తి వాక్యమే అండి. సో అంతే కదా అండి, మనందరం నమ్ముకోగానే ఫస్ట్ దేవుడు మనకి ఇచ్చిన ఆస్తి బైబిల్ గ్రంథమే, వాక్కు.
సో శరీరం చూచి వారు అందరికీ ఈ వాక్యాన్ని ఇచ్చి ఈ వాక్యం ద్వారా ఆయన మాట్లాడతాడు. ఈ వాక్యం ద్వారా ఆయన మనల్ని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఈ వాక్యం ద్వారా మనకు శక్తినిస్తాడు. ఈ వాక్యం ద్వారా మనతో ప్రతిరోజు మాట్లాడి బలాన్ని, ఆయువుని, శక్తిని, సమృద్ధిని అన్నిటిని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందుకే నువ్వు ఆయనని శరణు జొచ్చావా, ఫస్ట్ ఆయన ఇచ్చేదే నీకు వాక్యం. ఇగో వాక్యానుసారంగా మాట్లాడతాడు. సో మనందరికి కూడా అదే అనుభవం ఉంది. సో నేను నమ్ముకోగానే ఫస్ట్ నాకు దేవుడు ఇచ్చిన వాక్యము బైబిల్ గ్రంథము. సో బైబిల్ గ్రంథం ఆస్తి, అదే నాకు ఇచ్చాడు. ఇదే నాకు కెడము, ఇదే నా పిల్లర్, ఇదే నా దిక్సూచి అంటారు కదా. ఇప్పుడు ఫ్లైట్ లో వెళ్లే వాళ్ళకు పైలట్ కి దిక్సూచి, లెఫ్ట్ కి వెళ్ళాలా, రైట్ కి వెళ్ళాలా, స్ట్రైట్ కి వెళ్ళాలా, అలాంటి దిక్సూచి మన ఈ యొక్క వాక్యము. సో ఇది ఒక డైరెక్షన్స్ ని చూపిస్తుంది మనకి. ఇది సపోర్ట్ లాగా ఉంటుంది, ఒక పిల్లర్ లాగా ఉంటుంది. సో నాకు ఈ వాక్యం చదువుకొని నేను బలపడ్డాను. వాక్యం చదువుకొని నేను ఆత్మలో ఎదిగాను, ఆత్మీయంగా ఎదిగాను, వాక్యంలో ఎదిగాను, ప్రార్థనలు ఎదిగాను. సో ఇంకా 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 దేవుళ్ళో ఎదగడానికి సాయం చేసిందే ఈ వాక్యము. అందుకే దిస్ బుక్ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. వితౌట్ దిస్ బుక్ ఐ కెనాట్ ప్రీచ్ ఎనీ బైబిల్. సో వితౌట్ దిస్ బుక్ ఐ కెనాట్ గెట్ ఆన్సర్. నాకు కూడా కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని వేదనలు వస్తాయి, కొన్ని కన్ఫ్యూజన్స్ వస్తాయి. వాక్యం చదువుకున్నప్పుడు ఆ కన్ఫ్యూజన్స్ పోతాయి, ఆ శోధనలు వేదనలు పోతుంటాయి. సో ఇట్స్ ఎ డైరెక్షన్స్ బుక్, ఇట్స్ ఎ స్పీకింగ్ బుక్. ముఖాముఖిగా మాట్లాడే పుస్తకము బైబిల్ గ్రంథము. పరిశుద్ధ గ్రంథం, అది పరిశుద్ధత ఉంది. నీతి గ్రంథము, నీతి ఉంది. అలా దాంట్లో దేవుడి యొక్క బలము, శక్తి అన్ని ఉన్నాయి. ఇక ఎన్ని ఒకటి చెప్పాలని ఏం లేదండి. అన్ని రకాలుగా దేవుడు దాంట్లో ఆ పవర్ ని రిలీజ్ చేసి పెట్టాడు. నువ్వు చదువుతున్న వాక్యం ఒక పవర్ఫుల్ బుక్. అది ఇట్స్ నాట్ ఏ హిస్టరీ బుక్. సో ఆ వాక్యాన్ని చదువుకొని నువ్వు ముందరికి వెళ్తుంటే ఇంకా గొప్ప అద్భుతాలు జరుగుతుంటాయి. సో వాక్యం అనే ఖడ్గాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి అన్ని వేళలా. సో మన కష్టాలు, శోధనలు వచ్చినప్పుడు ఈ వాక్యమే అండి మనల్ని బతికించేది. ఈ వాక్యమే మనకు జీవాహారం లాగా పనిచేస్తుంది, బలాన్ని ఇస్తుంది. అందుకే ఆయన శరణు జొచ్చి వాళ్ళందరికీ ఈ వాక్యము ఒక షీల్డ్ లాగా, ఒక సపోర్ట్ లాగా, ఒక విపన్ లాగా పనిచేస్తుంటా అంటది. ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఒక ఆయుధము, ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఇది ఒక ఆ పిల్లర్, ఇది ఒక బేస్మెంట్. ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఇది ఒక సేఫ్ జోన్ లా ఉంటుంది కదా, ఒక విపన్ లాగా పనిచేస్తుంది కదా, అలా పనిచేస్తుంది వాక్యము. సో కాగా వినుట వలన విశ్వాసము కలుగును. 10వ అధ్యాయం రోమిలకు రాసిన 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. చూసారా అండి, వాక్యము. మనం లోక వార్తలు వింటే విశ్వాసము పోతుందండి. లోక వార్తలు కాదు, దైవ వాక్యాలు వినాలి. ఎప్పుడైనా కూడా దేవుడి మాటలు వినాలి. సో వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసం. నీ విశ్వాసాన్ని పెరగాలంటే క్రీస్తుని గూర్చిన మాటలు వినాలి. సో అంటే బైబిల్లో ఉన్న, ఈ గ్రంథంలో ఉన్న రాయబడిన వాక్యాలు అన్ని కూడా మనం వినగలిగి అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ అని ప్రార్థిస్తాం కదా. సో ఆ ప్రార్థన చేసిన తర్వాత మనం బైబిల్ చదువుకుంటే మన విశ్వాసము ఇంకా తోడవుతుంటది. సో మనకు 2 బేసిక్స్, ఇది కంపల్సరీ. పక్షికి 2 రెక్కలు ఎలాగో మనకు ఈ వాక్యము, ప్రార్థన అలాగే రెండు రెక్కలు లాంటిది. పక్షికి 2 రెక్కలు లాంటిది మనకి వాక్యము. కాబట్టి మన విశ్వాసాన్ని పెంచే శక్తి ఈ వాక్యానికి ఉంది. సో విశ్వాసంలో పెరగకుండా మనము ఆశీర్వాదాలు పొందుకోలేము. విశ్వాసంలో పెరగకుండా మనకు వస్తున్న శోధనలు, వేదనలు, రోదనలు తట్టుకోలేము, వాటిని ఎదుర్కొనలేము. ఎప్పుడైతే నీ లోపల ఫెయిత్ పెరుగుతుందో అప్పుడే వీటన్నిటిని కూడా మనం తట్టుకోగలుగుతాము. సో నీ విశ్వాసం ఎప్పుడు పెరుగుతుంది అంటున్నాడు? ఈ వాక్యాలు విన్నప్పుడు నీ విశ్వాసం పెరుగుతుంది. అందుకే వినడానికి వస్తున్నప్పుడు మనకు వాక్యంలో ఇంకా డెప్త్ అర్థమైనప్పుడు, ఓహో దేవుడు ఈ పని చేస్తున్నాడా, అందుకే నాకు ఈ కష్టాన్ని అలౌ చేశాడా, ఓకే ఈ కష్టం వల్ల దేవుడు ఇంకేదైనా బహుమానం ఇస్తాడేమో అని అర్థమవుతుంటా ఉంటది. ఇప్పుడు బైబిల్లో ఒక మంచి మాట ఉందండి, నీ అవమానానికి రెట్టింపు బహుమానం ఇస్తా అంటాడు దేవుడు. ఒక వాక్యం ఉంది. సో మనం అవమానం అనగానే భయపడతాం, అవమానం అనగానే బాధపడతాం, వద్దు మనం అలో చేయం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ అవమానానికి రెట్టింపు బహుమానం ఇస్తా అంటున్నాడు. సో నీకు రెట్టింపు బహుమానం ఎప్పుడు వస్తుంది? నీకు అవమానం వచ్చినప్పుడే కదా రెట్టింపు బహుమానం. ఒకవేళ నీకు అవమానం రాకపోతే రెట్టింపు బహుమానం ఎలా వస్తుంది? రాదు కదా. సో నేను ఆ వాక్యం విన్న తర్వాత నాకు ఏమైనా అవమానం వచ్చిందంటే నేను అడుగుతున్నాను దేవుని, ఏది నా రెట్టింపు బహుమానం? సో ఐ ఫీల్ హ్యాపీ. నాకు ఏమైనా అవమానం వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నింద వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే దాని వెనకాల దేవుడు ఒక బహుమానం ఇస్తానన్నాడు, 2 బహుమానం ఇస్తానన్నాడు. సో అది తెలియకపోతే అయ్యో నాకు నింద వచ్చిందే, అయ్యో నాకు అవమానం వచ్చిందే, అయ్యో వాళ్ళు నన్ను ఇది అనుకుంటున్నారే, అయ్యో నన్ను వాళ్ళు అదనుకుంటున్నారే అని ఇలా మనం బాధపడే వాళ్ళం. కానీ నాకు ఆ వాక్యం తెలిసిన తర్వాత ఇంకా కంఫర్ట్ ఉన్నాను. సో చూసారా, అది విశ్వాసంలో పెరగడం అంటారు.
సో అలా ఫెయిత్ లో ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాము? వాక్యం విన్నప్పుడే ఇంక్రీజ్ అవుతుంటాం. దేవుడి వాక్యము చాలా బలాన్ని ఇస్తుందండి, కంఫర్ట్ని ఇస్తుంది, ఓదార్పునిస్తుంది. దేవుడి వాక్యము శక్తిని ఇస్తుందండి. దేవుడి వాక్యము సమాధానం ఇస్తుంది, సాక్ష్యం ఇస్తుంది, మన హృదయాలను స్థిరపరుస్తుంది, కలవరపడనిచ్చే హృదయాన్ని స్థిరపరుస్తుంది దేవుడి వాక్యము. అందుకే ఈ వాక్యాలు వింటుంటే వింటుంటే ఏమవుతుందట? విశ్వాసము పెరుగుతుంటదట. లిఫ్ట్ అప్ అవర్ ఫెయిత్. సో మత్తయి సువార్త 7:24 కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని, చూసారా, మాటలు విని దాని ప్రకారం చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. చూసారా అండి, బుద్ధిమంతుల్లాగా మారుస్తుంది ఈ వాక్యము. ఈ వాక్యం విన్న తర్వాత దాని తర్వాత ఏమంటున్నాడు? వాటి చొప్పున చేయమంటున్నాడు. వినడం మాత్రమే కాదు, బ్రతకమంటున్నాడు, వాక్యానుసారంగా చేయమంటున్నాడు. అప్పుడట బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండడు. బండ మీద ఇల్లు కట్టుకోవడం అంటే ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ పిల్లర్, స్ట్రాంగ్ ఫౌండేషన్. సో అప్పుడు బండ మీద ఇల్లు కట్టుకున్న వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టేను గాని దాని పునాది బండ మీద వేయబడేను గనక అది పడలేదు. చూసారా అండి, ఆ బండ మీద ఇల్లు కట్టుకున్న వాడికట ఎంత వాన వచ్చినా, ఎంత వరదలు వచ్చినా, ఎంత గాలి వచ్చినా కూడా ఆ ఇల్లు కొట్టుకపోదు. ఆ పునాది ఎక్కడ పడ్డది? బండ మీద వేయబడ్డది. అలాగే ఈ వాక్యానుసారంగా నడిచిన వాళ్ళ పునాది కూడా అలా బండ మీద పడ్డట్టుగా ఇల్లు కట్టుకున్న వాడిలాగా స్థిరంగా ఉంటుంది. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని రోదనలు వచ్చినా నువ్వు కృంగిపోవు, కృషించిపోవు, నశించిపోవు, కింద పడిపోవు. నువ్వు ఎప్పుడు కూడా బండ మీద పునాది కట్టిన వాడిలాగా పడకుండా ఉంటావు. అలాగా ధైర్యంగా ఉంటావు, నమ్మకంగా ఉంటావు. సో ఓదార్పుతో, సహనంతో ఉంటావు. సో అలా ఉంటుందండి వాక్యము. సో అందుకే వాక్యం విని దాని ప్రకారంగా నడిస్తే ఏ ఉపద్రవం మనల్ని ఏం చేయలేదు, ఏ శ్రమలు మనల్ని ఏం చేయలేవు, ఏ కష్టాలు మనల్ని ఏం చేయలేవు, ఏ అవమానాలు, ఏ నిందలు ఏమి చేయలేవు. సో వాక్యము అలా బండ మీద వేయబడిన పునాది లాగా, స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఉంటుంది. ఎన్ని కష్టాలను రాని, బికాస్ యూ గాట్ ఏ ఫౌండేషన్, స్ట్రాంగ్ ఫౌండేషన్. నీ దగ్గర స్ట్రాంగ్ ఫౌండేషన్ పడ్డప్పుడు, వాక్యం అనే ఫౌండేషన్ పడ్డప్పుడు ఏది కూడా నువ్వు భయపడలేవు, ఏది కూడా నువ్వు భయపడవు, ఏది కూడా నిన్ను భయపట్టదు. సో అలా ఉంటుంది అన్నట్టు. మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు, ఒకవేళ నా వాక్యానుసారంగా విని, నా మాటలు విని వాటి చొప్పున చేయకపోతే, విన్న తర్వాత చేయకపోతే ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. సో ఈ మాటలు విని వాక్యానుసారంగా నడిచే వాళ్ళట బుద్ధిమంతులట, ఈ మాటలు విని వాక్యానుసారంగా నడవని వాళ్ళు బుద్ధిహీనులట. వీళ్ళు ఎలా ఉంటారట? ఇల్లు కట్టుకొని, ఎక్కడ ఇల్లు కట్టుకుంటారు? ఇసుక మీద. సో ఇసుకకు నిలకడగా ఉంటదండి? నిలకడగా ఉండదు. ఇసుక తొందరగా కూలిపోతుంది. కొంచెం గాలి వచ్చినా, కొంచెం వరద వచ్చినా, కొంచెం నీరు పడినా కూడా ఇసుక తొందరగా కూలిపోతుంది. అదే బండను ఎవరన్నా కదిలించగలుగుతారా? కదిలించలేరు. అదే ఇసుకను ఈజీగా తోడగలుగుతారు, ఈజీగా కదిలించగలుగుతారు. బండను ఎవరు కలగొట్టలేరు. అలాగే నువ్వు వాక్యంలో ఫౌండేషన్ లో స్ట్రాంగ్ ఉన్నావు, వాక్యం అనే ఫౌండేషన్ లో, వాక్యం అనే పిల్లర్ లో స్ట్రాంగ్ గా ఉన్నావు, నువ్వు వాక్యం మీద ఇల్లు కట్టుకున్నావు. సో అది నీ బండ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. వాన కురిసెను, వరదలు వచ్చెను గాని, చూసారా, వాన కురిసింది, వరదలు వచ్చెను గాని విసిరి ఆ ఇంటి మీద కొట్టేను, అప్పుడు అది కూలబడేను, దాని పాటు గొప్పదని చెప్పాను. చూసారా, వాన వచ్చింది, వరదలు వచ్చింది, గాలి విసిరింది, ఆ ఇంటి మీద కొట్టాను, ఆ ఇంటి మీదకి గాలి రాగానే పడిపోయిందట, అప్పుడు అది కూలబడేను, దాని పాటు గొప్పదని చెప్పాను. సో ఇప్పుడు మనందరం కూడా ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళలా కాకుండా బండ మీద ఇల్లు కట్టుకునే బుద్ధిమంతులు కలిగి ఉందాము. సో దేవుడు ఒకటే చెప్తున్నాడు, నా వాక్యం వినగానే నువ్వు ఆశీర్వదించబడవు, నా వాక్యాన్ని అంగీకరించు అంటున్నాడు, యాక్సెప్ట్ చేయ అంటున్నాడు, రిసీవ్ చేసుకోమంటున్నాడు. వాక్యాన్ని బోధించగానే నేను ఆశీర్వదించబడను, దాన్ని కూడా నేను కూడా రిసీవ్ చేసుకోవాలి. సో అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని గాలి వానలు వచ్చినా, ఎంత వాన కురిసినా కూడా నువ్వు వాక్యంలో స్ట్రాంగ్ ఉన్నావా, అయితే నిన్ను ఏది ఏమాత్రము హాని చేయదు, ఏది ఏమాత్రము నిన్ను షేక్ చేయదు. అది మాత్రం గుర్తు పెట్టుకోండి. కాబట్టి యోహాను 8:31 కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, సో వాక్యమందు నిలవమంటున్నాడు, నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. సో వాక్యాన్ని వినడం 100 మందిలో 100 మంది వింటారండి వాక్యము. సో ఎంతమంది వాక్యంలో నిలుస్తారు, ఎంతమంది వాక్యంలో వాక్యానుసారంగా బ్రతుకుతారు, వాక్యంలో జీవిస్తారు. వాక్యంలో మనం జీవించాలి. పుట్ యువర్ యాక్షన్స్ ఇన్ ద వర్డ్.
ఆ వర్డ్ లో యాక్షన్స్ పెట్టండి, అంటే క్రియలలో చూపించండి. ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ని క్రియలలో చూపించాలి, యాక్షన్స్ లో చూపించాలి. సో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతేనే, అంటే మీరు నిలబడ్డ వాళ్ళైతే. అందుకే వాక్యంలో మనం జీవించాలండి. మన శరీరంలో ఎలాగైతే ప్రాణము జీవిస్తుందో, మన కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు మనం వాక్యంలో జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి. వద్దు, నా దేవుడు అది చూడొద్దన్నాడు, చూడను. నా దేవుడు అది మాట్లాడొద్దన్నాడు, మాట్లాడను. నా దేవుడు అటు వెళ్ళొద్దన్నాడు, వెళ్ళను. సో ఇది వాక్యంలో జీవించడం, వాక్యానుసారంగా జీవించడం. నిజముగా నా శిష్యులై ఉండి, సో మనందరం ఆయన శిష్యులం అవుతామట. అదే వాక్యాన్ని రిజెక్ట్ చేస్తే అలా కాదండి. సో వాక్యాన్ని ఎప్పుడైతే నమ్మి వాక్యానుసారంగా నడుస్తామో అప్పుడే మనము ఆయన శిష్యులం అవుతాము. సో వాక్యం వింటున్నాము రోజు, కానీ పాటించట్లేదు, ఆయన శిష్యులము కాదు. వాక్యంలో నిలవట్లేదు, ఆయన శిష్యులము కాదు. వాక్యంలో నిలవడట్లేదు, సత్యంలో మనం నిలవట్లేదండి. అప్పుడు సత్యము మేము స్వతంత్రులుగా చేయనని చెప్పగా, చూసారా అండి, వాక్యంలో నిలిచిన వాళ్ళు. వద్దు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యభిచారం చేసే వ్యక్తి వాక్యం విన్న తర్వాత వ్యభిచారం చేయొద్దు, దేవుడు ఉగ్రతను చూస్తావని వాక్యం విన్న తర్వాత ఆ వాక్యంలో నిలిచి ఆ వ్యభిచారాన్ని వదిలేశాడు, లేకపోతే ఆ సిగరెట్ స్మోకింగ్ వదిలేశాడు, లేకపోతే ఆ డ్రగ్స్ ని వదిలేశాడు, ఆల్కహాల్ ని వదిలేశాడు, ఆ వ్యసనాలను వదిలేశాడు, అంటే ఏమయ్యాడు, ఆ వ్యసనాల నుంచి స్వతంత్రులుగా అయ్యాడు. సో ఈ వాక్యం ఏమైతుందంటే సత్యాన్ని ఎవరు ఆపలేదండి, గుర్తు పెట్టుకోండి. భూలోకంలో సత్యాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. సత్యం ఎంత ఆపాలన్నా కూడా అంత ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంటది. సో ఈ వాక్యం ఒక సత్యము. ఈ వాక్యం విన్న వాళ్ళు స్వతంత్రులు అవుతారు, అపవిత్రాత్మ శక్తుల నుంచి విడుదల పొందుకుంటారు, అపవిత్రాత్మ కార్యాల నుంచి విడుదల పొందుకుంటారు, అడిక్షన్స్ నుంచి విడుదల పొందుకుంటారు. స్వతంత్రులుగా చేసేస్తుంది, మన పాపం నుంచి స్వతంత్రులుగా చేస్తుంది, మన యొక్క దోషాల నుంచి, మన యొక్క లోపాల నుంచి, మన యొక్క బలహీనతల నుంచి, మన యొక్క శ్రమల నుంచి, పోరాటాల నుంచి ఈ వాక్యం ఏమైతుందంటే స్వతంత్రులుగా చేసేస్తుంది. సో అందుకే ఈ వాక్యాన్ని, సత్యమైన వాక్యాన్ని అంగీకరించి దాని ప్రకారంగా నిల్వమంటున్నాడు. నిలిచి ఉండాలి, వాక్యంలోనే నిలబడండి. స్టేబుల్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 1 month పట్టని, 2 months పట్టని, 3 months పట్టని, 6 months పట్టని. సో అబ్రహాం చూడండి, 25 సంవత్సరాలు ఒక వాక్యం ఇచ్చాడు, ఆ వాక్యాన్ని పట్టుకొని నిలకడగా ఉన్నాడు. ఇక్కిస్తాడు అని 25 సంవత్సరాల వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యంలోనే నిలబడ్డాడు, దేవుడిచ్చిన వాక్యంలోనే, వాగ్దానంలో నిలబడ్డాడు. సో ఇదేం చేస్తుంది, వాక్యం మనందరినీ ఫ్రీడమ్ ఇచ్చేస్తుంది. ఫ్రీడమ్ ఫ్రమ్ సిక్నెస్, ఫ్రీడమ్ ఫ్రమ్ అడిక్షన్స్, ఫ్రీడమ్ ఫ్రమ్ ప్రాబ్లమ్స్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఇనిక్విటీస్, freedom from affliction, freedom from fornication, prostitution, freedom from alcohol, freedom from cigarette smoking, freedom from all kind of addictions, adultery, fornications, freedom from lust, freedom from ungodly nature, freedom from worldly nature. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటి నుంచి మన అందరినీ స్వతంత్రులుగా చేసేస్తుంది వాక్యం, విడుదల కలిగిచ్చేస్తుంది వాక్యము. సో అంత గొప్ప వాక్యము. సో మనందరం ఇప్పుడు నిలిస్తేనట దేవుడికి శిష్యులం అవుతాము. అందుకే చెప్తున్నా కదా, నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని రిజెక్ట్ చేస్తావో దేవుడిని రిజెక్ట్ చేసినట్టే, ఎప్పుడైతే వాక్యాన్ని నెగ్లెక్ట్ చేస్తావో దేవుడిని నెగ్లెక్ట్ చేసినట్టే, ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు వ్యతిరేకిస్తావో దేవుణ్ణి వ్యతిరేకించినట్టే, వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో దేవుణ్ణి అంగీకరించినట్టే, వాక్యాన్ని ఎప్పుడైతే ప్రేమిస్తావో దేవుణ్ణి ప్రేమించినట్టే, వాక్యాన్ని ఎప్పుడైతే హత్తుకుంటావో దేవుణ్ణి హత్తుకున్నట్టే, వాక్యం ఎప్పుడైతే చదువుతావో దేవుడిని చదువుతున్నట్టు, వాక్యాన్ని ఎప్పుడైతే చూస్తావో నువ్వు దేవుణ్ణి చూస్తున్నట్టు. సో దట్ ఈస్ ద సింబల్, దట్ ఈస్ ద సిమ్టమ్స్ వెన్ యు ఆర్ రీడింగ్ ద బైబిల్. ఈ సిమ్టమ్స్ తోటి చదవండి, ఈ ఉద్దేశం, ఇంటెన్షన్ తోటి చదవండి, అప్పుడు దేవుడి యొక్క బైబిల్ ఇంకా బాగా అర్థమవుతుంది. సో మనల్ని ఏం చేస్తుందట, ఇది సెటల్స్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ బాండేజెస్ ఆఫ్ స్పిరిచువల్ బాండేజెస్ అంటారు. సో అపవాది మన చుట్టూ ఎన్నో తంత్రాలు వేస్తాడు, ఎన్నో సంఖ్యలు వేస్తాడు. ఆర్థిక సమస్యలని, కుటుంబ సమస్యలని, అడిక్షన్స్ అని, త్రాగుడని వ్యసనం అని, ఒర్రుబోతుడని, తిండిపోతుడని, ఇంకేవేవో అడిక్షన్స్ బలహీనులుగా చేస్తాడు అపవాది. అప్పుడు మన అందరినీ కూడా స్వతంత్రులుగా చేసే శక్తి వాక్యానికి ఉంది. సో ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయము 14వ వచనంలో, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులైన దేవుని కుమారులగునట్లు. మన చుట్టూ అందరూ మూర్ఖులే అండి. మన చుట్టూ అందరూ కూడా వక్రజనాలు అంటే తప్పు పట్టే వాళ్ళు, నిరపరాధులు అంటే అపరాధము చేసేవాళ్ళు, సో నిష్కలంకులు, అనిందులైన దేవుని కుమారులగునట్లు. మన చుట్టూ అయిన వక్రజనము మధ్య, మూర్ఖమైన వక్రజనము, ఈ సొసైటీలో అంతా కూడా మూర్ఖమైన వక్రజనముల మధ్య మనం ఎలా బ్రతకాలి, నిరపరాధులుగా అంటే ఏ తప్పు చేయని వారిలాగా, ఏ తప్పు చేయకుండా, నిష్కలంకులు అంటే ఏ కలంకం లేకుండా, ఏ గొడవలు కొట్లాటలు లేకుండా, అనిందులైన దేవుని కుమారులు అన్నట్లు, నిందలు లేకుండా దేవుని కుమారులు అన్నట్లు. చూసారా, ఇలా వాక్యము ఇలా ప్యూరిఫై చేస్తుంటది.
నేను చెప్పాను, తామరాకులో నీరు పోస్తే అలా ఇలా ఊగుతుంది కానీ అది అంటుకోదు ఆ ఆకుని. సో ఈ లోకంలో చుట్టూ అన్యాయస్తుల మధ్య మనం న్యాయం లాగా బ్రతకాలి. ఈ చుట్టూ అపవిత్ర మనుషుల మధ్య మనం పవిత్రంగా బ్రతకాలి. ఈ చుట్టూ ఆ అనుకూల పరిస్థితుల మధ్య మనం ప్రతికూలంగా బ్రతకాలి. సో అదే వాక్యము నేర్పిస్తుంది అండి. సో ఈ మూర్ఖ జనం మధ్య మనం ఎలా ఉండాలి? ఇంకా అంటే 10 మంది ఏంటిది గాడిదలు అయ్యారు కానీ మనం గాడిద కావద్దు. 10 మంది గడ్డి తిన్నారు కదా అని మనం గడ్డి తినద్దు. 10 మంది అవిశ్వాసులు ఉన్నారు కదా అని మనం అవిశ్వాసంలోకి వెళ్ళొద్దు. 10 మంది వ్యభిచారం చేస్తున్నారు కదా అని మనం అది చేయొద్దు. 10 మంది దారి తప్పిపోతున్నారు కదా, నేను దారి తప్పిపోతున్నాను పోద్దు. ఇప్పుడు అదే జరుగుతుంది కామన్ గా. సో ఈ రోజులో ఇది కామన్ అండి. ఈ త్రాగుడు కామన్ అండి. ఈ యొక్క అక్రమ సంబంధాలు కామన్ అండి. సో అలా కామన్ అని మనం కూడా అది పెట్టుకోవచ్చా? తప్పు కదా, చెప్తున్నాను కదా. సో ఈ వక్రజనము మధ్య చుట్టూ అంతా కూడా తప్పు పట్టే వాళ్ళే, చుట్టూ అంతా కూడా ఈ యొక్క ఆ మనల్ని పొరపాట్లను ఎంచే వాళ్ళే. వీళ్ళ మధ్య మనము దేవుని కుమారులగున్నట్లు సనుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయండి. సనగడము, అలగడము, గునుగడము, గొడవలు, కొట్లాటలు ఇవన్నీ మాని సమస్త కార్యం చేయండి. అంటే ఇంతమంది చుట్టుపక్కల ఇంతమంది రాక్షసుల మధ్య మనం మనిషిలాగా బ్రతకాలి. ఇంతమంది అపవిత్ర మనుషుల మధ్య మనం పవిత్రంగా బ్రతకాలి అంటే అది వాక్యం వల్లనే సాధ్యమవుతుందండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని, చూసారా అండి, ఈ చుట్టూన్న అన్యాస్తుల మధ్య, అక్రమస్తుల మధ్య, లేకపోతే అడిక్షన్స్ కి అడిక్ట్ అయిన వాళ్ళ మధ్య మనం కూడా అడిక్ట్ కావాలనిపిస్తుంది. కానీ ఈ జీవవాక్యాన్ని పట్టుకొని అంటున్నాడు. అంతే కదండి. ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఇది ఈ రోజులో కామన్ బ్రదర్, ఈ అక్రమ సంబంధాలు కామన్ బ్రదర్, ఈ యొక్క సిగరెట్ స్మోకింగ్ కామన్ బ్రదర్, ఈవెన్ లేడీస్ కూడా తాగుతున్నారు, చిన్న పిల్లలు కూడా తాగుతున్నారు. ఈ రోజు అన్ని కామన్ అనేస్తున్నారు దేవుడు. అలా కామన్ అని మనం చేయడం కరెక్ట్ కాదు. అందుకే జీవవాక్యాన్ని చేత పట్టుకోమంటున్నాడు. లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చూసారా, ఈ వాక్యాన్ని చేత పట్టుకున్న వాళ్ళట వెలుగులో నడుస్తారు. జ్యోతులు, ఇప్పుడు ఆకాశంలో 2 జ్యోతులు ఉంటాయి, సూర్యుడు చంద్రుడు. అవి ఎలాగ ప్రకాశిస్తాయో ఈ జీవవాక్యాన్ని, ఇందులో జీవం ఉంది. చూసారా, ఇందులో జీవం ఉంది. మన లోపల జీవాన్ని నింపుతుంది, మరణం నుంచి బయటికి లాగుతుంది. ఈ వాక్యము జ్యోతుల వల్లే కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదని. అందుకే ఈ వాక్యము నేను వ్యర్థంగా బోధించట్లేదు. మీ లోపల వెలుగు వస్తుంది, మీ లోపల జీవం వస్తుంది. మనందరం కూడా ఒక జ్యోతుల్లాగా వెలుగుతాము. నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఇప్పుడు మీరు వింటున్నారు కదా వాక్యము, ఏది కూడా వృధా కదండి. వింటున్న ప్రతి వాక్యము మీకు ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఈ వాక్యం, ఈ రోజు బోధించబడుతున్న వాక్యం మీకు గుర్తు చేస్తుంటా అంటాడు దేవుడు. సో నీకు ఆ రోజు ఈ వాక్యం బోధించాను కదా, సో యూ కెన్ టేక్ దట్ వర్డ్, అది గుర్తు చేసుకొని బ్రతుకు అంటాడు. కాబట్టి సో ఈ వాక్యము స్వతంత్రులుగా చేస్తుంది. ఈ వాక్యము సత్యంలో నిల్వ చేస్తుంది. ఈ వాక్యము నడుచుకున్న వాళ్ళు బండ మీద ఇల్లు కట్టుకున్న వారు లాగా చేస్తుంది. ఈ వాక్యంలో జీవం ఉంది. ఈ వాక్యానుసారంగా నడిచిన వాళ్ళకు జీవం వస్తుంది. ఈ వాక్యానుసారంగా నడిచిన వాళ్ళు లోకమందు జ్యోతుల్లాగా ఉంటారు. అందుకే 10 మంది అపవిత్రులు అయ్యారు కదా, నేను అపవిత్రత. వాళ్ళు లంచాలు తీసుకున్నారు కదా, నేను లంచాలు తీసుకుంటా. వాళ్ళు మోసాలు చేశారు కదా, నేను మోసాలు చేస్తా. వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, ఈ రోజుల్లో కామన్ కదా, నేను పెట్టుకుంటా. సో ఇది కాదు, జీవవాక్యాన్ని చేత పట్టుకోమంటున్నాడు. సో అడిక్షన్స్ కి అలవాటు పడకుండా, ఆ అపవిత్రతకు అలవాటు పడకుండా జీవవాక్యాన్ని చేత పట్టుకో. సో టేక్ విత్ యువర్ హార్ట్, విత్ యువర్ హ్యాండ్ అని అంటున్నాడు. సో లోకమందు జ్యోతుల వల్లే కనబడుచున్నారు. సో అలా మనము వెలగాలండి. సో అందుకే వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు ఒక సూర్యుడి లాగా, చంద్రుడి లాగా, ఆకాశంలో ఉన్న నక్షత్రాల లాగా వెలుగుతారు. సో అంత పవర్ ఉంది ఈ వాక్యానికి. చూసారండి, ఇన్ని రోజులు మనం చదువుతున్నాం వాక్యాన్ని, కానీ ఇంత గొప్ప డెప్త్ మీనింగ్. ఇప్పుడు ఆయన వాక్యం గురించి ఆయన ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడో చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యం గురించి ఆయన ఎంతగా బయలుపరుచుకుంటున్నాడు, ఆయన గొప్పతనం ఏంటిది అనేది. సో వాక్యమే గొప్పతనము, వాక్యమే శక్తి, వాక్యమే బలము, అన్ని ఉన్నాయండి. సో ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ఉన్న వాళ్ళు చాలు. సో భూలోకంలో కూడా చాలా సంఘాలు, వాక్యానుసారంగా నడిపిస్తున్న సంఘాలు చాలా అభివృద్ధి చెందాయి. సో అందుకే వాక్యం చేత పట్టుకున్నవాడు ఎప్పుడు కూడా ఓడిపోడు, ఎప్పుడు కూడా కృంగిపోడు, కృషించిపోడు, నశించిపోడు, ధైర్యంగా బ్రతుకుతాడు ఈ వాక్యానుసారంగా బ్రతికిన వాళ్ళు. సో గాడ్ బ్లెస్ యూ. సో లెట్ us pray. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. ఇంత ఇంపార్టెన్స్ బుక్ మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇది మా వాక్యము, మనుషుల వాక్యము కాదు, దేవుడి వాక్యం అని ఎంచుకోమని చెప్పావు. ఈ రోజు నుంచి మేము ప్రతిసారి చదువుతున్న ప్రతిసారి కూడా ఇది మీ పరలోకపు మన్నా అని అనుభవించి ఈ వాక్యం చదువుతుండగా వి నీడ్ టు అనుభవించే శక్తిని దయచేయండి.
ఆ యొక్క వాక్యాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ఆ సంతోషంగా చదివే శక్తిని, లేకపోతే ఆ వాక్యంలో మర్మాలను అర్థం చేసుకునే శక్తిని మా అందరికీ కూడా దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్.